ఏమైందన్నా? వాడు నన్ను అరెస్ట్ చేసినట్టు కళ్ళు వచ్చిందిరా. ఏంట్రా ఎవడు మాట్లాడలేదు? స్వామి, నా కళలోకి వచ్చి ఆడుకుంటావురా? ఇక్కడ నేను వస్తానురా. పీడ కళలా వాడింట్లో ఒక్కడుండకూడదు. మా ఆయన మనసు మార్చు అని మొక్కుకుంటున్నావా? కళ్ళలో నీళ్ళేంటి? కుంకుమ పడింది. నేను పోలీసు వాణ్ణి, కథలో నమ్మను. హలో, ఎక్కడున్నావురా? గుళ్ళో. అవును, నీకేదో ట్రాన్స్ఫర్ అయిందని విన్నాను. ఏమైనా ప్రాబ్లమా? పోనీ ఒకసారి నేను రానా ఏమిటి? 2 రోజుల్లో నేనే వస్తున్నానన్నా, రుక్మిణిని తీసుకుని. రుక్మిణి, చెప్పులు ఇక్కడే వదిలి మీరు గుడి లోపలికి వెళ్ళండి. ఎందుకు? చెప్పింది చెయ్యి. ఏరా, రివాల్వర్ దగ్గర పెట్టుకుని కూడా పారిపోతున్నాడేంటా అని ఆలోచించరా? గుళ్ళో మిమ్మల్ని కొట్టాననుకో భక్తులకు ఇబ్బంది, రోడ్డు మీద కొట్టాననుకో స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇబ్బంది, సెంటర్లో కొట్టాననుకో ట్రాఫిక్ ఇబ్బంది. అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఏంటి అలా చూస్తున్నారు? స్వామికి పొడుగు రావాలంటే తరువు ఉండాలి కదా. అబ్బాయి వస్తాడన్నావుగా, నువ్వెందుకురా వెళ్ళడం? అంతవరకు నా మనసు ఊరుకోట్లేదురా. ఒకసారి వెళ్ళి చూసి వస్తాను. సరే, నువ్వు వెంటనే బయలుదేరి మన ఊరు వెళ్ళాలి. ఎందుకండి? నాన్నగారు గుంట్లో బాగోలేదంట, నన్ను వెంటనే రమ్మని ఫోన్ చేశారు. నువ్వు వెళ్ళు, నేను రేపు రాత్రికి బయలుదేరి వస్తాను. అలాగేనండి. హలో, నేనమ్మా బస్టాండ్ నుంచి మాట్లాడుతున్నాను. మావయ్య గారికి ఒంట్లో బాలేదట, నన్ను ముందు వెళ్ళమన్నారు. ఆయన రేపు వస్తా అన్నారు. మరి తోడెవరున్నారు? ఒక్కదాన్ని వెళ్తున్నానమ్మా, జాగ్రత్తగా వెళ్ళరామ్మా. అలాగే సార్. ధర్మభిక్షం కర్నూలు సుందరంతో మాట్లాడాడు సార్. ఏం మాట్లాడాడు? కనకదుర్గమ్మ ముక్కుపుడుగా మునగాలి రా అన్నాడు. ముక్కుపుడుగా మునగాలనేది కోడనుకుంటా సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.